ఈ వీడియోలో మనం ట్రయాంగిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ట్రయాంగిల్స్ అంటే బేసిక్గా ఒక ట్రయాంగిల్ అంటే ఎట్లా ఫామ్ అవుద్దో మనకు తెలియాలి. ఎట్లా ఫామ్ అవుద్ది? త్రీ మ్యూచువల్లీ ఇంటర్సెక్టింగ్ లైన్స్. అంట. ఒక మూడు లైన్స్ని తీసుకుంటే అవి మ్యూచువల్లీ ఇంటర్సెక్ట్ అవ్వాలన్నట్టు ఒకదానికొకటి. అంటే ఇట్లా ఇట్లా ఇంటర్సెక్ట్ అవుతూ ఉంటాయి. ఏమవుద్ది? త్రీ వర్టిసెస్ వస్తాయి ప్లస్ త్రీ సైడ్స్ వస్తాయి. ఈ విధంగా వస్తాయి అన్నట్టు. సో దీన్ని ఒక ట్రయాంగిల్ అంటాం మనం. వర్టిసెస్ ఏమని డినోట్ చేస్తాం? ఏ బి సి. దిస్ ఇస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ స్టాండర్డ్ ట్రయాంగిల్ అన్నట్టు. ఇట్లా రిప్రజెంట్ చేస్తాం ఏబిసి అని. సైడ్స్ ఏమని చేస్తాం? బీసీ మధ్యలో ఉన్నటువంటి సైడ్ ఏ అని, ఏ ఏసీ మధ్యలో ఉన్నటువంటి సైడ్ బి అని, ఏబి మధ్యలో ఉన్నటువంటి సైడ్ సి అని. అంటే ఏ వర్టెక్స్ అపోజిట్గా ఆ సైడ్ ఉంటుంది. ఏకి ఏ, సికి సి, బికి బి. ఇదే తెలుసు మనకి. అంటే అదే మరి ఆ త్రీ లైన్స్ నేను ఎట్లా పడితే అట్లా గీస్తా, నా ఇష్టం వచ్చినట్టు గీస్తా. నా ఇష్టం వచ్చినట్టు గీస్తున్నా కానీ ఆ ట్రయాంగిల్ అవుతుందా అనేది క్వశ్చన్ ఇక్కడ. జస్ట్ ఇప్పుడు ఈ ట్రయాంగిల్ అవుతుందా? ఇప్పుడు ఇది ట్రయాంగిల్ అవుతుందా? లేకపోతే ఇప్పుడు ఇది ట్రయాంగిల్ అవుతుందా అనేది క్వశ్చన్ అన్నట్టు ఇక్కడ. అయితే మనకి ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇలా నీ ఇష్టం వచ్చినట్టు మూడు లైన్స్, అదే త్రీ మ్యూచువల్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ నీ ఇష్టం వచ్చినట్టు గీస్తే అది ట్రయాంగిల్ అవ్వదు. ట్రయాంగిల్ అవ్వడానికి పర్టికులర్ కండిషన్ ఉంది. ఏంది అని అంటే, ఫర్ ఎనీ రెగ్యులర్ ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు ఏబిసి అనేవి వర్టిసెస్ అవుతాయి. ఏ అనేది సైడు, బి అనేది ఇక్కడ సైడు, సి అనేది ఇక్కడ సైడు. ఏమవ్వాలంటే కండిషన్ ఏంటంటే, ఈ ఈ డయాగ్రామ్ ఏదైతే ఉందో, ఈ త్రీ సైడ్స్ త్రీ వర్టిసెస్ ఉన్నటువంటి ఈ డయాగ్రామ్ ఏదైతే ఉందో, ఇది ట్రయాంగిల్ అవ్వాలంటే అంటే అంటే మీరు అనుకోవద్దు ట్రయాంగిల్ గీసేసి ఈ ట్రయాంగిల్ అవ్వాలంటే అంటుండే ఏంటంటే ట్రయాంగిల్ అవ్వాలంటే మనకు ఒక కండిషన్ ఫాలో కావాలన్నట్టు. ఇవేంది? జస్ట్ మనం గీసింది త్రీ మ్యూచువల్లీ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అన్నట్టు. త్రీ మ్యూచువల్లీ ఇంటర్సెక్టింగ్ లైన్స్ తోటి ఏర్పడ్డటువంటి డయాగ్రామ్ని మనం ట్రయాంగిల్ అనాలి అని అంటే ఇట్ మస్ట్ ఫాలో ద ఫాలోయింగ్ ఇన్ఈక్వాలిటీ. నేను చెప్పబోయే ఇన్ఈక్వాలిటీని ఫాలో చేయాలి. అది ఏంటంటే, సమ్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఏ తీసుకో, బి తీసుకో. సమ్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ షుడ్ ఆల్వేస్ బి గ్రేటర్ దెన్ ది అదర్ సైడ్. గ్రేటర్ దెన్, ఈ సమ్ అనేది ఈ అదర్ సైడ్ కంటే గ్రేటర్ దెన్ ఉండాలి. అంటే ఏ ప్లస్ బి షుడ్ బి గ్రేటర్ దెన్ సి. సిమిలర్లీ బి ప్లస్ సి షుడ్ బి గ్రేటర్ దెన్ ఏ, అండ్ సి ప్లస్ ఏ షుడ్ బి గ్రేటర్ దెన్ బి. ఈ విధంగా ఉండాలి. అంటే మనకేంటంటే ఈ మూడు సైడ్, ఈ ఏవైనా రెండు సైడ్స్ సమ్ చేస్తే వచ్చేటువంటి రిజల్ట్ అది మూడో సైడ్ కంటే ఎక్కువ ఉండాలన్నట్టు. అప్పుడు మాత్రమే ట్రయాంగిల్ అవుతుంది. మనం తీసుకున్నటువంటి ఈ త్రీ మ్యూచువల్లీ ఇంటర్సెక్టింగ్ లైన్స్ తోటి వచ్చినటువంటి డయాగ్రామ్ అనేది. అయితే ఇక్కడ ఇంకో కండిషన్ కూడా ఉంది. అయితే ఇంకోటి ఏంటంటే, ఏ రెండు సైడ్స్ యొక్క డిఫరెన్స్ అయినా కానీ ఈ మూడో సైడ్ కంటే తక్కువ ఉండాలి. అంటే ఏ మైనస్ బి, మనకు డిఫరెన్స్ తీసుకుంటున్నాం బట్ పాజిటివ్ కావాలి మనకు అది. సో మాడ్ పెడతా. దిస్ షుడ్ ఆల్వేస్ బి లెస్ దెన్ సి. ఇన్ ద సేమ్ వే బి మైనస్ సి, దిస్ షుడ్ ఆల్వేస్ బి లెస్ దెన్ ఏ. సేమ్ వే సి మైనస్ ఏ లెస్ దెన్ బి. సేమ్ అట్లనే మూడు. ఇది ఎట్లా రాసుకున్నాం అది ఎట్లా రైట్. ఏ ప్లస్ బి గ్రేటర్ దెన్ సి. ఇక్కడేమో అడిషన్ చేస్తే వచ్చే కండిషను, ఇక్కడేమో నెగిటివ్ డిఫరెన్స్ చేస్తే వచ్చే కండిషన్. చాలా ఇక్కడ సబ్ట్రాక్షన్ చేస్తున్నాం, ఇక్కడ అడిషన్ చేస్తున్నాం. ఏ మైనస్ బి లెస్ దెన్ సి. లెంత్ కాబట్టి మనకు కావాల్సిన లెంత్ తో కంపేర్ చేస్తున్నాం కాబట్టి మనం పాజిటివ్ తీసుకున్నాం. మేబీ డిఫరెన్స్ నెగిటివ్ రావచ్చు కదా మాకు, అందుకని టు అవాయిడ్ దట్ డేంజర్. సో మాడ్ ఏ మైనస్ బి అంటే ఈ రెండు సైడ్స్ యొక్క డిఫరెన్స్ అనేది థర్డ్ సైడ్ కంటే తక్కువ ఉండాలి. సో ఈ రెండు అట్లే బి మైనస్ ఏ, మాడ్ బి మైనస్ సి షుడ్ బి లెస్ దెన్ ఏ, మాడ్ సి మైనస్ ఏ షుడ్ బి లెస్ దెన్ బి. అట్లే ఈ రెండు కండిషన్స్ని ఒకటే దాంట్లో పెట్టాలంటే ఎట్లా? సి లెస్ దెన్, సి షుడ్ బి లెస్ దెన్ ఏ ప్లస్ బి, బట్ ఇట్ షుడ్ బి గ్రేటర్ దెన్
mod a minus b. ద సేమ్ వే ఏకి ఏంటి ఏ షుడ్ బి లెస్ దెన్ బి ప్లస్ సి, షుడ్ బి బి మైనస్ సి. తర్వాత సిఏ బియా, బికి ఏంటి బి షుడ్ బి లెస్ దెన్ సి ప్లస్ ఏ, షుడ్ బి గ్రేటర్ దెన్ మాడ్ సి మైనస్ సి. ఈ విధంగా వస్తుంది అన్నట్టు. చాలా చాలా ఇంపార్టెంట్. ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీ అంటాం దీన్ని, ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీ అంటాం. ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీ అంటాం, చాలా చాలా ఇంపార్టెంట్. ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్గా చెప్పాలంటే. ఆ తర్వాత ఈ పాయింట్స్ తర్వాత మనకి ఇక్కడ సరే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న క్వశ్చన్, చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇట్లా ఏదైనా ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం. నేను 6 పెడుతున్నా, నేను 7 పెడుతున్నా. ఇది థర్డ్ సైడ్ నేను సమ్ కే అనుకుంటున్నా. ఏబిసి అనే ట్రయాంగిల్ లెంత్ ఆఫ్ ది థర్డ్ సైడ్ కే అనుకుంటున్నా. సో వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్, వాట్ ఆర్ ద వాల్యూస్ ఆఫ్ దిస్ కే? కే ఏమవచ్చు ఇక్కడ చూసుకోవాలి మనం. ఇక్కడ నుంచి కే షుడ్ బి లెస్ దెన్ 7 + 6 13, అండ్ ఇట్ షుడ్ బి గ్రేటర్ దెన్ మాడ్యులస్ ఆఫ్ 6 - 7. అంతేగా, డిఫరెన్స్కి ఎక్కువ ఉండాలి, అడిషన్కి తక్కువ ఉండాలి. సో 6 - 7 అంటే -1, mod -1 విచ్ ఇస్ 1, 1 లెస్ దెన్ కే లెస్ దెన్ 13 అంటే కే ఈక్వల్ టు ఏమవచ్చు 2 నుంచి 3 ఇట్లా పెట్టుకుంటూ పోతే 13 కంటే తక్కువ ఇంటీజర్. అన్ని ఇంటీజర్స్ వస్తాయి కదా. సో 1 నుంచి 13 మధ్యలో ఉన్నటువంటి, 1కి 13కి మధ్యలో ఉన్నటువంటి ఇంటీజర్స్ 2 నుంచి 12 వరకు ఏదైనా వచ్చి ఇందులో వాల్యూ, ఈ కే యొక్క వాల్యూ. అయితే ఒకవేళ ఈక్వల్ అయితే ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సి లెస్ దెన్ ఏ ప్లస్ బి ఉంది కదా, సి లెస్ దెన్ ఏ ప్లస్ బి ఉంది. ఒకవేళ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అయితే ఏమవుతుంది అంటే ఈ మూడు కూడా ది లై ఆన్ స్ట్రేట్ లైన్, ది లై ఆన్ స్ట్రేట్ లైన్ అన్నట్టు బేసిక్గా. అవి మూడు కూడా కోలీనియర్ అవుతాయి. డీజెనరేట్ ట్రయాంగిల్ అంటాం అట్లుంటాయి. డీజెనరేట్ ట్రయాంగిల్ ఈక్వల్ వస్తే డీజెనరేట్ ట్రయాంగిల్ అంటాం. ఏం లేదు, ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ ఏ, ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ బి ఇట్లా అనుకుంటే ఈ మొత్తం కలిపి వచ్చే లెంత్ సి అన్నట్టు. సో ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు సి లాగా రాస్తాం, ఇంతే. దీన్ని డీజనరేటెడ్ ట్రయాంగిల్ అంటాం, డీజనరేట్ ట్రయాంగిల్ అంటాం. సో ఇట్లా సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని వచ్చినప్పుడు అవి కోలీనియర్, దే లై ఆన్ సేమ్ స్ట్రేట్ లైన్ అన్నట్టు. అట్లా కాకుండా మనకి ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తే అప్పుడు మాత్రమే ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది పర్ఫెక్ట్గా. అది పాయింట్.